హాయ్ హలో ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఆస్పిరెంట్స్. సో మొత్తానికైతే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫస్ట్ జిఆర్ఎల్ విడుదలకు సంబంధించి ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. ఓకే, ధర్నాలు అట్లాంటివి కాకుండా మంచి స్టెప్ ఇది. సమ్వాట్ గుడ్ స్టెప్ టేకెన్ బై సమ్వన్. ఓకే, ఎవరో తెలియదు నాకు కూడా. సో మెసేజ్ అయితే ఫార్వర్డ్ అవుతుంది. సో దాన్ని చదివా, మంచి స్టెప్ అనిపించింది. సో ఆ మెసేజ్లో ఉన్న సారాంశం, మామూలుగా మొత్తం పెద్ద మెసేజ్ ఉంది, అందులో సారాంశం సింపుల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆలస్యం అయిపోయింది, నిరవధిక ఆలస్యం. అసలు ఒక డేట్ లేకుండా చాలా అయిపోయింది. సో 1 year అయిపోయింది. తర్వాత రిజల్ట్స్ ఇవ్వడానికి అసలు స్టే ఏం లేదు, అయినా కూడా వాళ్ళు బాగా లేట్ చేసేస్తున్నారు. అసలు చెప్పకుండా అసలు రిజల్టే ఫస్ట్ జిఆర్ఎల్ కూడా ఇవ్వకుండా మస్తు ఆలస్యం చేసేసారు. సో అసలు స్టే లేదు అక్కడ, బట్ ఆలస్యం చేస్తాను. 1 year అయిపోయింది. దాని తర్వాత సమ్వాట్ డీసీ రిపోర్ట్స్ అట్లాంటి ఏమో రిపోర్ట్స్ దాని సాకుతో ఆపుతారు. సో బట్ అది అనేది జిఆర్ఎల్ ఇవ్వడానికి ఏమో అవసరం లేదు. సో ఫస్ట్ జిఆర్ఎల్ ఇవ్వడానికి సో అక్కడ సర్వీస్ మార్క్స్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మీన్స్ అక్కడ కోర్టు తుది నిర్ణయం ఉంది కదా. సో కోర్టు తుది నిర్ణయం మేరకు సర్వీస్ మార్క్స్ అనేవి అలాట్ చేయబడతాయి. సో అట్లా ఒక నోట్ పెట్టేసేసుకొని పిఎల్ రిలీజ్ చేయొచ్చు. సో డైరెక్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఇచ్చేస్తాను, ఏది వాళ్ళ సెలెక్షన్ కోర్టు తుది నిర్ణయం మేరకు ఉంటుంది అని. సో ఇక్కడ పిఎల్ ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం కాదు. పిఎల్ ఇచ్చేసేసి సర్వీస్ మార్క్స్ కోర్టు తుది నిర్ణయం మేరకు ఉంటాయని చెప్పొచ్చు సింపుల్గా. ఓకే, తర్వాత కోర్టు రిజల్ట్ బట్టి ఒకవేళ కోర్టు ఇవ్వచ్చు అంటే వాటిలో ఉండిపోతే, ఇవ్వద్దు అంటే తర్వాత చేయండి. సో అది మొత్తానికైతే అట్లా ఒక నోట్ పెట్టి సర్వీస్ మార్క్స్ ఇచ్చేసేసి మామూలుగా జిఆర్ఎల్ 1 ఇచ్చేయచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, అది సారాంశం అది. సో ఇందులో ఎవరైతే ఫార్మసిస్ట్ రిజల్ట్స్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో అది ఒక రెస్పాన్స్ షీట్ పెట్టిర్రు, అందులో ఫిల్ చేయండి. సో మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 5 minutes కాదు, 2 minutes. 2 minutes మీ ఫోన్ ఓపెన్ చేసి అది షీట్, ఒక గూగుల్ షీట్ ఒకటి ఓపెన్ అవుతుంది, దాన్ని ఫిల్ చేయడమే, ఏం లేదు. ఎంహెచ్ఎస్ఆర్బి హాల్ టికెట్ నెంబరు, పేరు, ఒక సైన్ అప్లోడ్ చేయడమే సింపుల్గా. సో అవి అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. సో రెస్పాన్స్ షీట్స్ ఎక్కువ వస్తే మనది యాక్షన్ కొంచెం స్పీడ్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనము అందరూ ధర్నాకి వెళ్ళాలంటే పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో కొంతమంది వెళ్ళొచ్చు, కొంతమంది వెళ్ళకపోవచ్చు. సో మొత్తానికైతే అక్కడ ధర్నా కొంతమంది వెళ్తే పెద్ద సక్సెస్ కాదు. ఓకే, ఇది మాత్రం మన చేతిలో పని, మన రిజల్ట్స్ మన చేతిలో పని ఉన్నాయి. జస్ట్ ఒక 2 minutes మీరు మీ ఫోన్లో అది లింక్ ఓపెన్ చేసి జస్ట్ అది ఫిల్ చేసేసి పెట్టేయండి. సో ఏమైనా ఇంకా మన దాంట్లో ఈ ఫార్మసిస్ట్ రిజల్ట్లో ఏమైనా ప్రోగ్రెస్ జరగచ్చు. ఓకే, అందరిలాగే మన అదే ఫార్మసీ వాళ్ళకి సంబంధించి కూడా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే మంచి స్టెప్ ఇది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. కాంట్రాక్టు నాన్ కాంట్రాక్టు ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. కాంట్రాక్ట్ వాళ్ళకి సో మార్క్స్ పిఎల్ సర్వీస్ మార్క్స్ యాడ్ అయ్యి వస్తే తర్వాత సంగతి, అది కోర్టు. అది నాన్ కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా పెద్ద యూజ్ అవుతుంది. సో ఎవరైతే మంచిగా చదివినరో, కొంతమంది జాబ్లో చదివినరు, తర్వాత కష్టపడి చదివిన, రాత్రుల్లో నిద్ర లేకుండా చదివినరు, వాళ్ళందరికీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళ ర్యాంకు రాసిన దానికి వాళ్ళ ర్యాంక్ ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి కానీ యూజ్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్, అందరూ కూడా ఆ ఫామ్ ఫిల్ చేసుకోండి. అది కామెంట్లో పెడతా ఆ లింక్. ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చి ఉంటుంది, ఒకవేళ రాకపోతే వాళ్ళు ఫిల్ చేసేయండి, అందరూ ఫిల్ చేయండి. సో ఎన్ని ఎక్కువ రెస్పాన్సెస్ వస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అది. ఓకే, యాక్షన్. థ్యాంక్ యూ.